అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. సినిమాకి ప్రేక్షకుల్ని రప్పించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే టీజర్ రిలీజ్ అవుతుంది, తర్వాత ట్రైలర్, తర్వాత పాటలు కదా. ఈ మూడు కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాయండి ఒక సినిమాని గురించి. ఇంతకీ ఏ సినిమా అనుకున్నారు? అంటే ఆ పోస్టర్ చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. అందులో మనకి ఇద్దరు అందమైన భామలతో పాటు ఇంకొక అద్భుతమైన సువర్ణ సుందరి కూడా ఉన్నారు. ఆవిడే జయప్రద గారు. ఎస్, సువర్ణ సుందరి టైటిల్ తో మనందరి ముందుకి వస్తున్న ఈ విజువల్ వండర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నాం కదా. మరి దీని గురించి బోలెడన్ని విషయాల్ని విశేషాలని షేర్ చేసుకోవడానికి టీం అందరూ మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ షోని స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ హాయ్ అండి. సో అక్కడ డైరెక్టర్, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్. ఓకే, చూసారా సువర్ణ సుందరి ఫస్ట్ ఏసీతోనే నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయినట్టుంది. సో ఇక్కడ డైరెక్టర్, ఇక్కడ కెమెరామ్యాన్, ఇద్దరు సువర్ణ సుందరులు కనిపిస్తున్నారు. బట్ మెయిన్ సువర్ణ సుందరి మిస్ చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ అంటారా? ఓకే, యా. సో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు జయప్రద గారు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. ఎందుకంటే యూనో డెఫినెట్ గా ఇందాక నేను చెప్పినట్టు ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించేది యూనో ఆ అంచనాల్ని పెంచాలన్నమాట ఫస్ట్ చూడగానే. బట్ దీంట్లో విజువల్స్ ఒక రేంజ్ లో కనిపిస్తున్నాయి. సో మీరు చాలా ఒక రేంజ్ లోనే కష్టపడ్డారు అనిపిస్తుంది. డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమంటారు సూర్య గారు? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అంటారా? ఎలా ఉండింది ఈ ఎక్స్పీరియన్స్? ఎలా ఉండబోతుంది ఈ ఎక్స్పీరియన్స్ మాకు? ఓకే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొందేది నేను ఎంతవరకు చేయాలనేది నేను చేశాను. ట్రైలర్ కూడా వచ్చింది, రైట్. చాలా టైం తీసుకున్నాము. ఇది టెక్నికల్ మూవీ. టెక్నీషియన్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ గా వాళ్ళు ఇష్టపడి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ కలిసి చేసింది మూవీ. ఓకే, సో కంపల్సరీ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది. డెఫినెట్ గా యూనో ఆడియన్స్ కి, అంటే యాజ్ ఏ ఆడియన్స్ గా నాకు కూడా ట్రైలర్ అద్భుతంగా నచ్చింది. సో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ అంటే జయప్రద గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే ఒక ఇలాంటి పాత్రలో చూడడం జరుగుతుంది అనమాట, సువర్ణ సుందరిగా. అండ్ పైగా చాలా రకాల ట్రైలర్ లో చూస్తే దీంట్లో మామూలు కథ లేదనిపిస్తుంది. బోల్డంత కథ ఉంది అనిపిస్తుంది, బోల్డంత డ్రామా ఉంది అనిపిస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి రాసుకోవడం జరిగింది, అసలు ఏం జరిగింది కథ వెనకాల స్టోరీ? టోటల్ గా ఇది ఫిక్షన్ సబ్జెక్ట్. ఓకే, ఎక్కడి నుంచి తీసుకున్నది త్రినేత్రి ఐడియల్ అనేది మాత్రమే మన ఇతిహాసాల నుంచి తీసుకున్నది. సబ్జెక్ట్ అంతా ఫిక్షన్. ఓకే, ముగ్గురు సువర్ణ సుందరులతో పాటు ఇంకో సువర్ణ సుందరి మీకు వెనక కనిపిస్తున్నారు. మెయిన్ సువర్ణ సుందరి అక్కడ. ఓకే, అలాగే 15th century నుంచి ప్రెసెంట్ టైం వరకు మీరు అంటున్న జయప్రద గారి దీంట్లో పూర్ణంగా డాక్టర్. అదే కదా, దీంట్లో అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే మీ డాటర్ జయప్రద. సీరియస్లీ జయప్రద గారు తల్లి అయ్యారు మీరు. అవునండి. సో ఎలా అనిపిస్తుంది? సీరియస్లీ నాకు ఫస్ట్ టైం చాలా డిఫరెంట్ గా, బికాస్ ఇట్స్ లైక్ 30s బ్లాక్ అండ్ వైట్ కదా. సో బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్స్ అంటే దే లుక్ లిటిల్ మోర్ యునో ఎలిగెంట్. సో దాట్ గెటప్ గురించి అన్ని సూర్య గారు, కెమెరామ్యాన్ సార్, బోత్ ఆఫ్ దెమ్ నో దే రియల్లీ హెల్ప్ మీ అ లాట్. So people were like you played Jayprada ma'am's mother role. I said yes, I played. I'm seriously feeling luck, like you know, proud. Of course, she's such a big actress, legend. Right. So to play a mother role, I'm seriously happy about it. But Jayprada ma'am is small that time. She's only this much. Okay. And from there is a lot of twist. Adi nenu ippudu చెప్తే అంతే రివీల్ అయిపోతుంది. వద్దు థియేటర్ లోనే చూడాలనుకుంటున్నాం మేము. సో ఆ సర్ప్రైజ్ ని అక్కడే ఫీల్ చేయాలనుకుంటున్నాం. అండ్ డెఫినెట్ గా యూనో జయప్రద గారు అనగానే ఆ గ్లామర్ ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది ఒక సినిమాకి. అండ్ అంటే ఒకప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఆవిడ ఒకప్పుడు అంటే నన్ను చంపేస్తారేమో. సో ఎప్పటికీ ఆవిడ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అన్నమాట. అండ్ ఆవిడ సెట్స్ లో ఉన్నప్పుడు ఆవిడతో మీకు ఏమన్నా ఉండిందో కాంబినేషన్స్? నాకు తెలిసి ఆవిడ చిన్నప్పుడే ఉన్నారు కాబట్టి కదా. సో స్క్రీన్ అయితే షేర్ చేసుకోవాలి, చాలా మిస్ ఉంటుందా? ఓన్లీ క్లైమాక్స్ లో యూనో ఉంటుంది. బట్ చాలా స్పెండ్ చేయలేదు, టైం అన్ని స్పెండ్ చేయలేదు. బట్
she's in this film is very luck for us. The whole movie ko actually the plus say Jayaprada ma'am is there. Chala Rose Tarvata she's Right. coming back, Right. and the title is also something related to her. So someone asks Suvarna Sundari ante people will say just Jayaprada ma'am only. So yeah. నిజంగా ఆవిడ సువర్ణ సుందరే నాకు తెలిసి Yes. కదా. వెల్ సాక్షి మీరు చెప్పండి సో మీ క్యారెక్టరైజేషన్ గురించి. So, yeah, we each have, you know, different ancient era Mm. where we are placed, and then we are born in this century, and then we come together, how we come together. Mm. So, yeah, in the first part, you know, as we the princess, and then, yeah, then the next part, we born as now movie. ఓకే. And, yeah, it was lovely playing the character of both of them, and we actually had a lot of fun. We had such technically amazing people with us, so it was very easy to go through the process. ఓ అంత ఈజీ అయింది. నాకు తెలిసి ఇలాంటి ఫిలిమ్స్ చేసేటప్పుడు ఆ హెవీ కాస్ట్యూమ్స్ అండ్ ఏదైనా మధ్యలో ఫైటింగ్స్ ఏమైనా ఉన్నా లేకపోతే రోప్ సీన్స్ ఇలాంటివి ఉంటే. But there was no rope scene as such. But Okay. then you know, I like all this stuff. You know, it challenges me, so I love it. I don't mind doing it. నైస్. బట్ నేను అదొకటే చాలా మందికి టఫ్ పార్ట్. అంటే నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైనా ఇలాంటి ఒకటి ఫిక్షన్ ఫిలిం కానీ లేకపోతే ఏదైనా కాస్త ఓల్డ్ గెటప్ వేసుకున్న ఫిలిం కానీ చెప్తే ఫస్ట్ కాస్ట్యూమ్ గురించి కంప్లైంట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి రాలేదు. No, సో but చాలా one thing, you know, I've very much noticed. So on the first day of our set, Mm. you know, the director sir came into my van and checked, you know, how am I looking? If I'm, you know, and that very, very rarely happens. You know, Mm. with me. So it was very, you know, amazing thing. You know, the director is coming and checking your look if he's looking fine, and then. So yeah, I really appreciated it. ఓకే. వెల్ సో ఈశ్వర్ గారు మీరు చెప్పండి. మామూలుగా యూనో సినిమాటోగ్రఫర్ అండ్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. ఎవర్ వైఫ్ ఎవర్ హస్బెండ్? డెఫినెట్లీ సూర్య గారు హస్బెండ్ లేకపోతే మీరు ఎవరు? డెఫినెట్లీ హస్బెండ్. డైరెక్టర్ ఎప్పుడైనా హస్బెండ్. ఎందుకంటే మీరు combo మౌల్డ్ ఎలా అవ్వాల్సి ఉండాలి, వస్తుంది. అట్ ద సేమ్ టైం దానికి డబ్బులు కూడా పెట్టాలి కాబట్టి రైట్. ఆబ్వియస్లీ ఎంత డబ్బులు ఎంత చేయాలన్నది హస్బెండ్ డిసైడ్ చేస్తాడు కాబట్టి. ఇంటిని నడిపించినట్టు సినిమాని Yeah, ముందుకు yeah, నడిపించాలి కాబట్టి yeah. హస్బెండ్ డైరెక్టర్ అంటారు. నైస్. సో కమింగ్ టు దిస్ ఫిలిం, వెన్ ఐ మెట్ సూర్య ఫస్ట్ టైం, ఫస్ట్ he didn't narrate me the story. ఓకే. Thing is that I'm doing indie film. Would you like to join me? Then I told, yeah, I'm very much interested in doing indie films because these guys come up with a look on budget and do all these things. So ఇప్పుడు ఫస్ట్ నాకు ఆఫీస్ చూడంగానే ఆయన ఆఫీస్లో ఒక స్టోరీ బోర్డ్ ఉంది. జస్ట్ మనం నోటీస్ బోర్డుకి పెట్టినట్టు స్టోరీ బోర్డ్ Okay. రాసింది. చాలా బొమ్మలు వేస్తున్నాయి. వీళ్ళు అసలు స్టార్టింగ్ అనే ఒక అంటే స్టోరీ బోర్డ్ కల్చర్ ఈజ్ లిటిల్ లెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాస్ నాకు మగధీరా టైంలో తెలుసా, ఐ వర్క్ విత్ మిస్టర్ సెంగిల్, రాజమౌళి గారి మూవీస్ పనిచేశాను. ఓకే. సో అప్పుడు చూసాను అనమాట. సో తర్వాత నేను స్టోరీ బోర్డు చాలా రేర్ గా చూసాను. బట్ అసలు స్టోరీ నేరేట్ చేయకుండానే మన సినిమా ఎలా ఉంటుంది సార్ అని చెప్పి హీ షోడ్ ద స్టోరీ బోర్డ్. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ, ఐ షుడ్ అటెంప్ట్ అని చెప్పి ఇక నేను తర్వాత ఈ నేరేట్ మీ స్టోరీ రియల్ ఐ ఫెల్ట్ వెరీ అస్టానిషింగ్. తర్వాత ఇక మెల్లమెల్లగా అది మేకింగ్ చేసుకునేటప్పుడు నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ద బడ్జెట్ అనమాట. అంటే అనుకున్న బడ్జెట్ కి వెళ్ళిపోతుంది కానీ ఓకే యాక్చువల్లీ 2 days అనుకున్న 5 to 4 days అయింది. బట్ ఈ నెవర్ షోడ్ హిస్ ఎగోనీ ఇన్ సెట్స్ లైక్ బడ్జెట్ పెరిగిపోయింది అదే ఇప్పుడు అడ్మిట్ చేయలేదు. సో ఒక హస్బెండ్ ఎప్పుడు డబ్బుల గురించి అడ్మిట్ చేయకున్నప్పుడు డెఫినెట్ గా తనే ఫ్యామిలీ మూవ్ అవుతుంది కాబట్టి. సో సినిమా కూడా అలాగే వచ్చింది. ఈవెన్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 6 months 8 months బ్యాకే సపోజ్ టు కమ్. కొంచెం సీజీ సరిగ్గా లేట్ అవ్వడం అంటే క్వాలిటీ కోసం. సో దానికోసం ఆయన స్పెండ్ చేయడం టైం కానీ మనీ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్. So finally, we are happy that we came up with a good product. Definitely, I feel that it will work at box office also. Audience kuda nachundi anukunna. I'm very fortunate to work with these two beautiful ladies, Purna and Sakshi. And Jayaprada ma'am. Yeah, I'm finishing this. Yeah, and my heroes, everybody played their roles. సాయి కుమార్ గారు కానీ లేదంటే అవినాష్ గారు కానీ
రామ్ ఇంద్ర అందరూ. Hmm. సో But మై one- టీమ్, మై సినిమాటోగ్రఫీ టీమ్. యా బట్ వన్ థింగ్ లైక్ అంటే మీరు ఇంతకుముందు రాజమౌళి గారితో వర్క్ చేస్తున్నారు కాబట్టి అంటే ఇలాంటి సినిమాలకి గ్రాఫిక్స్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ Yeah. అంటే ఒక గ్రీన్ మ్యాట్ మీద కానీ లేకపోతే బ్లూ మ్యాట్స్ మీద కానీ Exactly. చేసేటప్పుడు సో దాన్ని విజువలైజ్ లైక్ మనం అంతా కూడా మైండ్ లోనే చేయాలన్నమాట. ఓకే ఈ విజువల్ ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ మూమెంట్ ఉంటుంది అని చెప్పి అది కొంచెం టఫ్ పార్ట్. లైటింగ్ ప్యాటర్న్ అదంతా కూడా Yeah, yeah. డిఫరెంట్ గా ఉంటుంది. Yeah, yeah. అండ్ ఆ టైంలో ఈ ఫిల్మ్ కి ఎంత కష్టపెట్టారు మీ సూర్య గారు? ఓకే హస్బెండ్ ఏం ప్రమోషన్ ఇది? No, yeah. See, ఈ CG movies వచ్చేటప్పటికి 3 people, in fact 4 people are very important. ఓకే Director, cinematographer, CG supervisor, రైట్ and even producer. రైట్ ఈవెన్ ప్రొడ్యూసర్. Yeah. Fortunately, the action. producer and director is himself. Yes. సో అక్కడ ఒక పార్ట్ అయిపోయింది. అలాగే కాస్ట్యూమ్స్ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. Hmm. ఎందుకంటే మెయిన్ CG సూపర్వైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే అది ప్రాక్టికల్ గా అవుతుందా, ఈ బడ్జెట్ లో అవుతుందా, ఇవన్నీ ఉంటాయి. ఆల్ క్రైటీరియాస్ వీ నీడ్ టు కన్సిడర్. రైట్ జస్ట్ రైటింగ్ తర్వాత స్క్రీన్ మీద చూసేవాడిని కాదు, కంప్యూటర్ లో ఎంటర్ కొట్టడం కాదు. Hmm. సో ఆ రకంగా we did a lot of groundwork. ఓకే Unfortunately, we felt that we came with not only ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే లో చూసినా లేదంటే థర్డ్ పర్సన్ చూసినా కూడా they really felt that the CG part is also very much fine. ఓకే సూర్య గారు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది, మనసులో ఉంది యాక్చువల్లీ. అంటే ఈ స్టోరీ చెప్పి వేరే వాళ్ళకి సో ఇంతలా బడ్జెట్ అవుతుందంటే వాళ్ళు వెనక్కి వెళ్ళడం లేకపోతే ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోవడం వల్ల మీరు కూడా ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చిందా? ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ స్టోరీ చెప్పినప్పుడు ఇది బయలాంగ్వేజ్ మూవీ. Yes. తెలుగు. నేను కన్నడలో వేరే హీరోస్ ని కూడా కలిసినాను. ఓకే ఫార్చునేట్లీ ఇక్కడ ఇద్దరు నాకు కొత్త హీరోలు ఉన్నారు. బామ్ ఇంద్ర, వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. బామ్ అంటే సాక్షి హీరోలు ప్రొడ్యూసర్ కమర్షియల్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళకు క్యాలిక్యులేషన్ రైట్ ఇదంతా ఉంటుంది. బట్ మనము మీకు వచ్చి టైం పీరియడ్ చాలా ఎక్కువ పడుతున్నారు. మీరు ఫస్ట్ అనుకున్నారు మన డిఓపితో కానీ నేను ఎవరితో టెక్నీషియన్ తో డిస్కస్ చేసినప్పుడు కంపల్సరీ టైం పీరియడ్ ఎక్కువ మేకింగ్ అప్ టైం ప్రాజెక్ట్ టైం. సో అది ఏంటంటే నాకు ప్రొడ్యూసర్స్ ఎవరు అంత సపోర్ట్ లేదు. ఫస్ట్ నా సిస్టర్ సపోర్ట్ ప్రొడ్యూసర్ దానికి ఏమంటే ఓకే మనమే చేద్దాం సబ్జెక్ట్ బాగుంది. ఓకే దాని తర్వాత ఏంటంటే అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయింది. బికాస్ ఏంటంటే నన్ను ఎవరు సినిమా చేయమని అడగలేదు. ఫ్రాంక్లీ ఎవరు నువ్వు సినిమా చేయమని నన్ను ఎవరు పిలవలేదు. అంతే కదా. నేను చేశాను కాబట్టి ఫస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, నా టీమ్ కి సాటిస్ఫాక్షన్, మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఇక్కడ ఎవరు ఇటు సినిమాలు ఇవ్వలేదు, క్వాలిటీ నువ్వు ఇచ్చేవా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్ ఆ క్వాలిటీ మాకు నచ్చేంత వరకు CG 2-3 కంపెనీలు మార్చాను. దానికి చాలా టైం పట్టింది. ఇంతకు ముందు కూడా 6 months బ్యాక్ నేను రిలీజ్ అనుకున్నాను. అప్పుడు వేరే కంపెనీ అక్కడికి వెళ్ళి చూస్తే బటర్ఫ్లై బదులు అక్కడ వాడు ఏదో తయారు చేసి ఉన్నాడు. మొత్తం అమౌంట్ అంతా వేస్ట్, టైం వేస్ట్. ఇది ఇలాంటి పరిస్థితులు వేరే ప్రొడ్యూసర్ ఎవరు యాక్సెప్ట్ చేయాలి. దట్స్ వాట్. సో అందుకే మీరు ప్రొడ్యూసర్ గా కూడా మారాల్సి వచ్చింది అండ్ మీ సిస్టర్ ని కూడా మార్చాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు మీ సిస్టర్ హ్యాపీగా ప్రొడ్యూసర్ అయినందుకు? ఫస్ట్ మేమంతా ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే అందరూ హ్యాపీ. ఓకే వెల్ విషెస్ చూపించాను, చాలా సపోర్టివ్ ఉంది. అంటే కంపల్సరీ ఈ టైంలో కాదు కానీ నేను చెప్పకూడదు, బట్ హిట్ మూవీ తీసామన్న ఎంజాయ్మెంట్ లో ఉన్నాం మేమైతే టెక్నీషియన్స్ అంతా. ఐ విష్ సో. సువర్ణ సుందరి కంపల్సరీ ఆడియన్స్ కి ఇది ఒక 3 వేరియేషన్స్ సబ్జెక్ట్, రైట్ 4 టైం పీరియడ్స్ ఉంటాయి. ఎవ్రీ టైం పీరియడ్ నా డిఓపి దానికి బ్లాక్ అండ్ వైట్ కి సపరేట్ లైట్, సపరేట్ కెమెరా అంతా జాగ్రత్త తీసుకున్నాను. అలాగే నాకు న్యూ డైట్ నార్మల్గా ఏదో 4 పాటలు ఫైట్ చేసే సినిమా కాదు, అండ్ వేరియేషన్స్ కావాలి. నాకు ఆ టైం పీరియడ్స్ కి అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. వీళ్ళంతా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఫైనల్లీ డిటిఎస్ మిక్సర్ ఆల్సో వాళ్ళంతా మూవీ ఇచ్చినప్పుడే వాళ్ళు చూసి ఫస్ట్ నేను అందరికి నా మూవీ చూడండి నచ్చితే చేయండి నేను ప్రతి టెక్నీషియన్ అడిగింది. ఓకే సో వాళ్ళు ఇమీడియట్ గా చూసి యాక్సెప్ట్ చేయడం.
దాని వల్లే నాకు ఇంత మంచి ప్రోడక్ట్ రావడం అయింది. రైట్. అంటే ఇది నేను తీసిన హిట్ సినిమా కాదండి, అందరూ కలిసి నాతో మంచి సినిమాలు చెప్పించారు. ఆఫ్ కోర్స్ ఎనీ నేను సినిమా. ఫ్రెషర్, బట్ నా డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్, ఎడిటర్ ఆల్సో ప్రవీణ్ పుడి, ఆయన ఏమంటే తీసింది చాలా తక్కువ, నేను అవసరమైన అనవసరమైన తీయలేదు, బట్ ఆయన దాన్ని ఇంకా కట్ చేసి ఫైనల్ ఏం కావాలి, టోటల్ మూవీని చాలా సార్లు వేసుకుని చూసి మళ్ళీ కట్ చేసి ఎడిట్ చేసుకుని ఫైనల్లీ ప్రోమో భాస్కర్ అని ఒక ఆయన ఇండస్ట్రీలో మెయిన్ వాళ్ళకి తెలుసు, చాలా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. తను నా సినిమా ఇంత బాగా రావడానికి ఆయన చాలా ఎక్కువ హెల్ప్ అయ్యారు. ఓకే. వెల్, సో మొత్తానికి టీమ్ వర్క్ అంటారు సువర్ణ సుందరి. 100% ఎనీ మూవీ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ తో చేసిన ఏ మూవీ అయినా హిట్ అవుతుంది. ఇది కూడా మేము టీమ్ వర్క్ తోనే చేసాం. తర్వాత ప్రేక్షకులు కంపల్సరీ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆడియన్స్. ఓకే. సో మీరు ప్రొడ్యూసర్ గా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎలా కోరుకున్నా ఒకటే కదా, డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా. వెల్, కమింగ్ టు యూ, సో ఎలా అనిపించింది సూర్య గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సో ఇంతకుముందు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేయడం జరిగింది మీరు ఇక్కడ తెలుగులో కూడా, అండ్ ఎలా అనిపిస్తుంది సూర్య గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ కానీ నర్వస్నెస్, లైక్ నర్వస్ ఎప్పుడైనా అవుతారా? టెన్షన్ ఉంటుందా లోపల అనుకున్న టైంకి ఏదైనా కాకపోయినా, లేదండి, కొంచెం డిలే అయినా? నో యాక్చువల్లీ చాలా పేషెన్స్ ఉంది అతనికి. ఏంటి లైక్ ఈ క్యారెక్టర్ కోసం, దిస్ క్యారెక్టర్ యూ హ్యావ్ టు డూ, బ్లాక్ అండ్ వైట్ గెటప్ కోసం హీ వాజ్ జస్ట్ లైక్ పూర్ణ, ఐ వాంట్ పూర్ణ టు డూ దట్ రోల్, అండ్ అన్ని as Sakshi said, from to bindi to my lipstick to everything, even there is a mole here, ikkada oka mole, adu kuda cameraman sir and sir, both the sirs were like some difference kavali when it comes to a black and white thing, no? Seriously, movies, okay, we do a lot of films, but different movies, not challenging. నిజంగా చెప్తే నాకు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అంటే అంత ఇష్టం, బికాస్ హీరోయిన్స్ విల్ వేర్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా, దే విల్ లుక్ సో లైక్ నీట్ గా ఉంటుంది. బట్ ఇప్పుడంటే మేకప్ వద్దు, అది వద్దు. ఇఫ్ యూ పుట్ లిటిల్ మేకప్, కెమెరామ్యాన్ లైక్ remove your makeup, it is like that. Okay, cameramen అందరూ ఇవాళ రేపు అలా అయిపోయారు. Yeah, so I will think about the old heroines, how much lashes, lipstick, if we put red color lipstick, no, so bright, remove the lipstick, it's like that, no? So adi konచెం different ga, and the best thing was like sir was too patient. It's like extremely patient, I have to say. Yeah, the day before like our song shoot, the costume was not good. Okay, so నేను చాలా టెన్షన్ అయింది. But when I thought even director sir kuda anta tension lo, I thought he'll come to the caravan. He was like, no, we will take care about it. He was like, okay, fine, calm, patient. So that is when I realized, okay, fine, the first thing what you need in your life was that patience. Maybe that is a reason the movie is little late, but late adi pedda issue emi ledu kada. The movie everything should be perfect. Right. Even takes time lo kuda, people used to say, when I worked with like Mammootty sir or Lal sir, like from Malayalam industry, they say don't worry about takes. The best you need to give. Even if you take 20 takes, parvaledandi. But the best, you think, okay, 100% okay ante, you say yes for it. So alage oka 2 years or 1 year wait cheyadaniki CG kosam adi emi parvaledu. Final output ela undi, adi matters. So right time ide Suvarna Sundari రావడానికి right time, so right time lo right film వస్తుంది. Ante even black and white portions we used to see in the monitor also in black and white kada. Yes, it is not there. We used to see in the monitor also the black and white section only, because in the lighting everything he makes like a special camera. Okay. Yes. Oh, దానికోసం ఒక స్పెషల్ కెమెరా, బ్లాక్ అండ్ వైట్ సీన్స్ ఉన్న దగ్గర everything. Okay. Because otherwise, if we keep colorful monitor, obviously heroines will. Yeah. My costume is little red. So obviously we made their mind into the black and white. Oh my God. Okay. This is the result. See, all are black and white. Black and white. All are black. Yeah, black and white. Black and white. Especially Purna garu, completely she is. Reciprocal black and white. Yeah, seriously ఫిల్మ్ చేసిన తర్వాత ఆవిడ కాస్ట్యూమ్ నాకు తెలిసి ఓకే ఈ ఫిల్మ్ ప్రమోషన్ కోసం నేను బ్లాక్ అండ్ వైట్ వేసుకోవాలి. అలాగే కాదు, ఆ మూవీలో నాకు హెయిర్ ఉంది. లేదు, స్పెషల్ కాంటెంపరరీ కూడా ఉన్నారు. Yeah, even in the young is also I was there.
Yeah. Actually, best part in the film I really enjoyed was we had a shooting in a lift. Kada? That was around 8 days, more than 5 days. Kada? Okay. Yeah, that is the best part of the film, I have to say. And in this case, I need to admit one more thing, that Surya is a very much expert in creating sets. Yes. You know? Oh. Because That lift. less directors generally, నేను రాజమౌళి గారి దగ్గర అలా చూసా, అలాగే గుణశేఖర్ గారి దగ్గర విన్నా. సో ఈయన ఏంటంటే సెట్స్ కూడా నాకు ఇలా ఉన్నాయి, బికాస్ ఐ టోల్డ్ నా, బికాస్ వెన్ హీ షోడ్ ద స్టోరీ బోర్డ్, big sets are there, big canvas is there. So he is very much, he knows like, okay, what type of material we need to use for erecting a set, even it is a small lift also. That portion is also like he is a little expert. సో ఇది Yeah. కంప్లీట్ గా సూర్య సార్, ఇది కంప్లీట్ గా లైక్ ఫస్ట్ డిజైన్ చేసి పెట్టుకోవడం జరిగింది. Yes. ఎక్కడ కూడా నాకు అంటే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు అంటే ఆడియన్స్ అయితే 2.5 hours చూస్తారు, బాగుంటే బాగుందని చెప్తూ ఉంటారు, డెఫినెట్ గా ఇంకా బాగుంటే సక్సెస్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. బట్ ఇలాంటి ఫిల్మ్ చెయ్యాలి అంటే కష్టం అయితే అదే ఉంటుంది కదా, ముందు నుంచి హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎన్ని డేస్ ముందు నుంచి ఇది స్టార్ట్ అయింది? మినిమం 6 months పడుతుంది. 6 months. ప్రాజెక్ట్ టోటల్ నేను అనుకున్నప్పుడే 1.5 years. ఓకే. ప్రీ ప్రొడక్షన్ 6 months అండ్ ఆఫ్టర్ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ 1 year. ఓకే. బట్ ఇంకా 6 months నాకు ఎక్కువే పట్టింది. సో డెఫినెట్ ప్రీ గా ప్రొడక్షన్ లోనే సెట్ అంటే ఎక్కువ బడ్జెట్ ఉండి ఎక్కువ క్యాన్వాస్ ఉంటే ఆ స్పాట్ లోనే ఏదైనా చెప్పొచ్చు. రైట్. నేను తక్కువ లిమిటెడ్ బడ్జెట్ లో పెద్ద మూవీ చేయాలనుకున్నప్పుడు దానికి మైండ్ వర్క్ చేయాలి. అవును. ఎక్కువ పని చేస్తే తక్కువ డబ్బులు అవుతుంది ఎక్కడైనా. అంతే, డెఫినెట్ గా. సో దానికోసం బిఫోర్ గానే ఒక 6 months బిఫోర్ అంటే నాకు డ్యూటీ ఆల్మోస్ట్ 1 year నాతోనే ఉండిపోయాను. ఓ నిజంగా రిలేషన్ వచ్చేస్తుంది మీ ఒక్కొక్క ఇద్దరి మధ్యలో. ఆ రిలేషన్ లేదు, రిలేషన్. 2 places లో చేసిన ఇప్పుడు ఉంది. ఓకే. బీదర్ లో చేసాం, దాని కంటిన్యూషన్ మళ్ళీ అదే సీన్ కంటిన్యూషన్ అనంతపూర్ లో చేసాం. ఓ లొకేషన్స్ అలా. లొకేషన్స్ ఓకే. అంటే సేమ్ అపీరియాడిక్ ఫీల్ రావాలి ఓకే. దానికోసం. సో ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా చాలా వర్క్ చేయాలన్నమాట, కాస్ట్యూమ్స్ మీదే కాదు, లొకేషన్స్ మీద. అంటే వన్ టైమే వస్తుందండి ఆపర్చునిటీ. యాజ్ ఎ డైరెక్టర్ వన్ టైమే వస్తుంది. రైట్. We are creating an era. See, contemporary ante like we hire this kind of banquet hall and we just will shoot. But creating that 1950s, 1800, 1500 means obviously you won't find anywhere. We need to create ourselves. Right. Otherwise we need to make it as a CG one. But we prefer for like erecting ourselves rather than CG. CG ante where 3D CG adi CG part undi 40 Right. minutes. Around 40 minutes ఉంది. అండ్ సీరియస్లీ డైరెక్టర్స్ కి ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువగానే, ఎందుకంటే విష్ణులోకం ఎన్నో అలా ఉంటాయి, స్వర్గం ఇలా ఉంటుంది అని పాత సినిమాలో చూస్తూ ఉంటుంది. అదంతా కూడా క్రియేషన్ అంతే కదా, లేకపోతే ఎవరెళ్ళి చూసారు, ఎవరెళ్ళి వచ్చి చెప్పారు మనకి. సో అది జరగలేదు. అండ్ సాక్షి, ఫైనల్ గా మీరు ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏదన్నా, మంచి మెమరీ ఏమన్నా షేర్ చేసుకుంటే మనం ఇక్కడ వైండప్ చేద్దాం. I think everything, because the directors are so involved in each process, especially for an actor, it's important to look good. Okay, and he was very careful about what you're wearing, how you're wearing, and so and this fight scene, the fight and everything, So and we were shooting in a very dirty location, it was a coal something mine. This was, and then all the black of that coal was coming on your skin. So we had to clear everything, So like in small time. So it is pretty good. It was pretty exciting. And then we have a song where we roamed around the whole city, just doing our thing. So the whole movie was a lot of fun. ఓకే. సో వింటుంటే చాలా కష్టపడ్డారని అర్థం అవుతుంది, అండ్ చూస్తుంటే దానికి ఫలితం కనిపిస్తుంది ట్రైలర్ లో. అండ్ ఈ ఫలితం ఇలా కనిపించడం కాదు, వినిపించాలి సక్సెస్ రూపంలో అని చెప్పి. అండ్ ప్రొడ్యూసర్ గా మీరు ఇంకా బోలెడన్ని సినిమాలు, డైరెక్టర్ గా బోలెడన్ని సినిమాలు, వేరే ప్రొడక్షన్ లో కూడా మీరు సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రిలేషన్ కూడా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. 1 year కదండి, చాలా ఉంటాయి. కంప్లైంట్స్ ఉన్నాయేమన్నా? కంప్లైంట్స్ ఉండాలి కదా, లవ్ ఉంటే కంప్లైంట్స్ ఉండాలి. ఓకే, సినిమా తర్వాత కంప్లైంట్స్ ని రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఏదైనా ఆడియన్స్ కి సినిమా వస్తుంది కాబట్టి వాళ్ళని మీ స్టైల్లో పిలవండి. నేను చెప్పాలనుకుంటే యాజ్ ఎ డైరెక్టర్, మూవీ ఎవ్రీ పర్సన్ ఎవరైతే టికెట్ కొనుక్కు వస్తారో వాళ్ళకి కంపల్సరీ ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయితే ఇస్తుంది. దీంట్లో కామెడీ లేదు,
సెంటిమెంట్స్ ఉంది, సెంటిమెంట్స్ ఉంది. కమర్షియల్ మూవీ డిఫరెంట్ మూవీస్ ఎవరైనా సినిమా 100% పైసా వస్తుంది. అది మాత్రం చెప్పలేదు. Done, sir. And Poona, now your turn. Oh God. People will be thinking like, okay, Poorna unte it's a horror film. Horror film kadandi. Because when people say, even when I was going out, Suvarna Sundari, it's a horror film. Kadandi, it's not a horror film. It's more than that. The movie lo chala difference undi. And late, konchi late ayindi, but it will be really nice. I'm sure people will like it. Chala different stories undi ee movie lo. ఆ సువర్ణ సుందరికి ఇన్సైడ్ లో 3-4 స్టోరీస్ ఉంది. సో అది చూడడానికి ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ అండ్ బ్లెస్ us. And Sakshi. So we have this beautiful supernatural thriller. You'll fall in love with the grandness of it and the beautifulness of it. You'll enjoy, have fun, come with your family, and you'll surely have a great time. We had a great team to work with, and everybody has done it fabulous. Ishwa sir, final గా మీరు ఈ సినిమాకి మేము అంటే సినిమా స్టార్టింగ్ లో వేసే టుబాకో ట్రైలర్ వేయట్లేదు, ఎందుకంటే కాల్చడానికి కూడా ఎవరు బయటికి వెళ్ళరు, అంత థ్రిల్లింగ్ ఉంటుంది. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. జోక్స్ అపార్ట్, బట్ స్టిల్ డెఫినెట్లీ యుల్ బి థ్రిల్డ్. దట్ ఐ కెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. విన్నారు కదండి సువర్ణ సుందరి ఫిలిం గురించి టీం చెప్పిన విశేషాలని. మరి డిఫరెంట్ ఫిలిమ్స్ ని లైక్ చేస్తారా మీరు? అయితే సువర్ణ సుందరి మీ ముందుకు వస్తుంది కాబట్టి చూసి హిట్ చేసి సక్సెస్ ని టీం కి ఇస్తారని ఆశిస్తున్నాను. నేను గీతా భగత్. మరొక సెలబ్రిటీ తో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.